ఆహా! ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంక అత్తమ్మ అయితే చికెన్ కర్రీ వండేస్తుంది చూడండి. చూస్తుంటే ఇంకా ఇప్పుడెప్పుడా అన్నట్టుంది. సో, ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు కోసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మసాలా ఉంటుంది కదా! అంటే పుదీనా, కరివేపాకు ఇంకా మీరేమేసుకుంటారో అది కూడా వేసుకొని అల్లం అండ్ పసుపు అలా వేసుకొని కలిపిన తర్వాత మంచిగా గోలిన తర్వాత చికెన్ అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చికెన్‌కి ఆ మసాలా అనేది అంతా పట్టేంత వరకు మంచిగా ఇలా చూస్తున్నారు కదా! కింద మీద అంతా కలిపేసుకోవాలి. ఎంత కలిపితే అంత మసాలా అనేది కలిసిపోతుంది. ఇంకా కొంచెం సేపు అయ్యేతక్క పెట్టేసి టమాటా అయితే వేసేసుకోండి. ఇంకా టమాటాలు వేసి కూడా కలుపుకున్న తర్వాత కొంతసేపు ఆగినంక, మగ్గినంక అందులో వాటర్ ఏసేసుకోండి ఎంత కావాలంత. లాస్ట్‌కి మసాలా గరం మసాలా ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకొని ఉడికించుకొని బంద్ చేసేసుకోండి. అంతే.